కన్నప్ప మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా రేపు శుక్రవారం జూన్ 27న రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏంటి, బిజినెస్ ఏంటి, థియేటర్స్ ఏంటి, నాన్ థియేటర్లు ఏంటి, ఇవన్నీ లెక్కలు చూస్తే ముందుగా బడ్జెట్ విషయానికి వస్తే 100 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేశారు. బట్ 180 కోట్లు అయింది సినిమా బడ్జెట్. ఇక థియేటర్లకి అమ్మలేదు మన మంచు విష్ణు, ఎందుకంటే మంచి రేట్ రాలేదు అనేసి ఓన్గా రిలీజ్ చేస్తున్నాడు. అలాగే నాన్ థియేటర్కి అంటే ఓటీటీ, టీవీ, మ్యూజికల్ రైట్స్ అన్నీ కలిపి కూడా వాటిని కూడా అమ్మలేదు. 10 వారాల వరకు సినిమాను ఓటీటీకి అమ్మను అన్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక, హిట్ అయ్యాక అమ్ముతా అన్నాడు. సో ఎటు చూసుకున్నా అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు కాబట్టి నాన్ థియేటర్కల్గా 100 కోట్లు రావచ్చు నాన్ థియేటర్కల్గా. ఇక మిగతా 80 కోట్లు థియేటర్స్లో రావాలి. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే థియేటర్స్లో అంటే ఓన్ రిలీజ్ అయినా కానీ అన్ని ఏరియాలో ఒక 90 కోట్లు షేర్ రావాలి. 90 కోట్లు అంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 180 కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక థియేటర్స్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 650 థియేటర్ రిలీజ్ అవుతుంది రేపు శుక్రవారం. ఇక ఇండియా మొత్తంగా, ఇండియా వైడ్ అన్ని భాషలు కలిపి 4000 స్క్రీన్స్, థియేటర్లు కాదు 4000 స్క్రీన్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5000 స్క్రీన్లు. సో బిగ్గెస్ట్ రిలీజు మంచు విష్ణుకి కళలో కూడా ఊహించున్నాడు తన సినిమాకి ఈ రేంజ్ రిలీజ్ రావడం. అది కేవలం ఒక ప్రభాస్ ఉండడం వల్ల సాధ్యమైంది అనుకుంటున్నాను నేను. ఇక అడ్వాన్స్ బుకింగ్ నిన్న బుధవారం ఓపెన్ అయింది సినిమాకి. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే 5 కోట్ల గ్రాస్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉంది సినిమాకు. అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇండియా వైడ్ కానీ, నార్త్ అమెరికా అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కానీ పర్లేదు. 5 కోట్లు అనేది ఇంతవరకు మంచు విష్ణు కెరియర్లో ఏ సినిమా కూడా లేదు. ఇక రేపు ఆఫ్లైన్ టికెట్స్ అంటే సినిమాకి టాకు బాగానే ఉంటే ఒక 15 కోట్ల గ్రాస్ రావచ్చు. ఇంకా అది బెస్ట్ అనమాట మన మంచు విష్ణు కెరియర్లోనే చూసుకుంటే. ఇక సినిమా బాగుంది, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. మంచిగా అతను పెట్టిన డబ్బు 180 కోట్లు అంటే ఇంకా 200 కోట్లు అనుకోండి వచ్చేస్తాయి. ఒక 100 కోట్లు థియేటర్లో వచ్చినా, ఇంకో 100 కోట్లు నాన్ థియేటర్లో వచ్చినా గట్టెక్కిపోతాడు. లేదు ఏమాత్రం తేడా కొట్టింది సినిమా అంటే మాత్రం 200 కోట్లు గంగపాలే. చూడాలి మరి ఏమవుతుందో. నాకైతే పర్సనల్గా సినిమా అంటే మంచు విష్ణుని పక్కన పెడితే కన్నప్ప స్టోరీ తెలియాలి. అంటే మనకు తెలుగు వాళ్ళకి తెలుసు కన్నప్ప స్టోరీ, తెలుగు వాళ్ళకి తెలుసు, కన్నడ వాళ్ళకి తెలుసు, మేబీ తమిళ వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు, ఇక కేరళ వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, ఇక నార్త్ ఇండియాలో అస్సలుగా తెలియదు. సో ఈ కథ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి మన కన్నప్ప స్టోరీ. సో అందుకోసమన్నా సినిమా హిట్ అవ్వాలి, సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. సో మంచు విష్ణు మనకు నచ్చకపోయినా కన్నప్ప స్టోరీ మాత్రం ప్రపంచానికి తెలియాలని పర్సనల్గా నేను కోరుకుంటున్నా. అది మన మంచు విష్ణు కన్నప్ప. రేపు రిలీజ్ అవుతుంది జూన్ 27న థియేటర్స్లో. ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్స్లో, 5000 స్క్రీన్స్లో, బడ్జెట్ 180 కోట్లు. సో థియేటర్స్లో కనీసం 100 కోట్లు షేర్ రావాలంటే 200 కోట్ల గ్రాస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కన్నప్ప టీమ్. ఓకే, బాయ్.